జరుగుతుంది పొద్దు ముందు నుండే. అవునరా, నాకు పనాయమ మధ్యన లవ్ జరుగుతుందిరా. మేమిద్దరు లవర్స్. ఎవరమ్మా ఆమె? ఎవరు మామూలుగా? మన ఫామ్ లో పని. మీ పనాయమ్మ. ఎప్పటి నుండి నడుస్తుంది ఇది? మొన్న కెమెరా పెట్టేసి వెళ్ళిపోతున్నా నేను. చూడు ఏ పనాయమ్మ ఏంది తల్లి, నేను నిద్రపోతా ముద్దు పెడుతుంది. అది ఊక్కో. హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? అందరికీ శుభోదయం. నాకు, బుడుక్స్కి, పద్దుకి ముగ్గురికి కొద్దిపాటి ఫీవర్, బాడీ పెయిన్స్, మెయిన్ అండ్ కోల్డ్ అండ్ కాఫ్ తగులుకున్నాయి. సో ఈ వీడియోలో మనం ఏం చేయబోతున్నాము అంటే ఏని యూస్ చేసి ఒక ఘోరమైన ప్రాంక్ చేద్దామని చెప్పి అనుకున్నాం అనమాట. అండ్ 5000 లైక్స్ వస్తే దీన్ని ఖచ్చితంగా కంటిన్యూ చేస్తానన్నమాట. అయితే ఏదో గొప్ప ప్లాన్ వేసి ఉంటావు. 6.5 hours later. ఏం చేస్తాను? అట్లా పనులు అయితే చేస్తుంటావు. ఏం చేసినావు ఫుడ్ అంటున్నా? చేయమా చేసినావా? కాలుతుంది. ఆయమని పిలుచు, కింద పెడతాది. ఎవరినైనా పిలుచు, కింద పెడతాది. ఓకే ఓకే. 3 days later. అసలు నాకు ఇరిటేషన్ ఇట్లా చెయ్యొద్దు నువ్వు. మీరు చేసే పనులకి అసలుకి ఎంత అద్మానంగా ఉన్నాయంటే అసలు కొంచెమన్నా ఏంది అట్లా చేస్తారు పొద్దు అయినా కానీ. ఇట్లా ముట్టుకోవడం కూడా తప్పేనా నీకు? నాకు అట్లా ముట్టుకుంటేవే గుర్తొస్తాయి నాకు అసలు. ఏంది అట్లా చేస్తారు పొద్దు? కొంచెం కూడా భయము, భక్తి, వాయి వరస, ఏజు, ప్లేసు, వాతావరణము ఇష్టం వాళ్ళదప్ప. ఎంత ఇష్టమైనా కానీ మళ్ళీ అంత బలి తెగిస్తారా? కొంచెం కూడా అసలు ఏజ్ ఉంది, ఏదో చేయొచ్చా ఇట్లా పనులు అనేది కూడా లేకుండా చేస్తారా ఎవరైనా కానీ? నిన్నే బాబీ ఏం మామూలు తిరుగుతానవా పాపని? అట్లా కాదు అసలు. అసలు ఏమి ఎవరిని నువ్వు నిమ్మలంగా ఉన్నీవా? నువ్వు ఏమైందని ఇప్పుడు ఆ పాపని అట్లా తిడతానావు? అమ్మాయిని తిడతానావు, వంచుకుంటానావు? ఏమంటే ఎట్లా చెప్పేది? ఇప్పుడు వయస్సు, అనుభవము, ప్లేసు, వాతావరణము ఇట్లాంటివన్నీ చూసి మనం చేసే పనులు చేయాలి. కానీ ఎట్లా చేసేది నా ఎవరు ఇష్టానుసారం వాళ్ళు చేసుకుంటా పోతే అవుతుందా? ఏంది చేస్తున్నారు? ఏదైనా కానీ ఒక అద్దు ఆచారం అనేది ఉండాలి. ఎవరోలేమ్మా అవన్నీ ఎవరో చేసుకుంటే నీకే నొప్పి అయినా కానమ్మా. ఎవరైనా కానీ ఎట్లా చేస్తారంటే వాళ్ళ ఇష్టం అది. ఏమి నువ్వేమన్నా వాళ్ళకి బంధువా? అయినోడా పోయినోడా? నువ్వు యా ఊరు దాసప్ప? నువ్వు ఊర్లో వాళ్ళందరినీ వెళ్తానవా నువ్వు? ఏలేదు కాదమ్మా. మన ఊర్లో వాళ్ళందరినీ బాగుపరుస్తావా? మన ఇంట్లో ఉండే కుండలకు మనం మూగటి మూసుకోవాలి. ఊరోళ్ళ కుండలకు అంతా మూగటి మూసేకైతుందా? అయినా కొంచెమన్నా సిగ్గు శరం ఉండాలి కదా. అది వాళ్ళ ఇష్టము. ఏ విధంగా సిగ్గు శరము అంటే ఇప్పుడు ఓకే ఇష్టం ఉంటాయి, అందరికీ ఇష్టాలు ఉంటాయి, ఆబ్వియస్గా ఉంటుంది. కానీ అంత బలి తెగించి అట్లా చేసుకుంటేది ఏంది? మళ్ళా ఎవరు ఇష్టం వాళ్ళదే. నీ బాధ ఏంది? ఎవరు బలి తెగించారు? అసలు నీ బాధ ఏంది? ఎవరి మీద కూలి పడతావు? అసలు ఏంది నాకు అర్థం కాలే. చెప్పేది సరే
నాకు తెలిసిండే ఒక ఆయమ్మ ఉంది. ఓకే, ఆయమ్మ ప్రేమలో పడిందో మళ్ళీ అది ప్రేమో భావమో కామమో లేకుంటే ఏందో నాకైతే అర్థం కావడంలే. ఓకే, ఆయమ్మ ఏజ్ ఏమో ఎక్కువ ఉంది, ఆయమ్మ చేసే పనులేమో ఏదో యంగ్స్టర్స్ చేసినట్లు అట్లా పనులు చేస్తున్నారు అనమాట. చేస్తే చేసుకోలేరా? ఇప్పుడు దానికంతా ఇప్పుడు వయసు లేదు, పాడు లేదు, ఇప్పుడు ఏం లేదు. ఆంటీలంతా అబ్బాయిల్ని వేసుకొని తిరుగుతాను లేదా? చూస్తానము, ఎన్ని చూస్తానము, సీరియల్లో చూస్తానము, సినిమాలో చూస్తానము, యూట్యూబ్లో చూస్తానము, న్యూస్లో చెప్తాన్నారు. ఇప్పుడు స్టూడెంట్స్ అంట, స్టూడెంట్స్ టీచర్స్ అని ఏంది? అందుకు నువ్వు చేసేది అట్లా? కాలేజీలో స్టూడెంట్స్ సార్లే చిన్న చిన్న అమ్మాయిలు, 10th క్లాస్ అమ్మాయిలు, 9th క్లాస్ అమ్మాయిలే వాళ్ళు ఇది అవుతున్నారు. ఇప్పుడు నీకేం నొప్పి? తెలిసిదా ఆ అమ్మ ఇష్టం, ఆ అమ్మ బేకైనా పోనీ, నీకేం ఇప్పుడు నొప్పి? ఇప్పుడు నీకు ఇష్టం అంటే నువ్వు ఇట్లా దానిలకు కూడా అప్పుడే సపోర్ట్ చేస్తాన్నారు మీరు. ఇది సపోర్ట్ అన్నారు. దారిపోయే గంగమ్మ మా ఇంటికి రా అన్నంట. అంటే దారిపోయే గంగమ్మని మనం పిలిస్తే మనం ఆ గంగమ్మకు ఆ నీళ్ళకి మనం ఆగగలుగుతామా చెప్పు? దారిపోయే గంగమ్మ మా ఇంటికి రా అంటే అర్థం ఏమి? యాడో పోయేటివి నువ్వెందుకు నెత్తికి తెచ్చుకుంటావు? యాడో పోలేదమ్మా. ఇది ఎట్లుందంటే చెప్పు దెబ్బలు తినే ఇంట్లో ఆడుందంటే కట్టకడ ఆడుందంట. నీ అట్లా వాడు అయినా కొంచెం నువ్వే అయినా నీ కూడా తప్పని పిల్లదమ్మద్దు. ఇప్పుడు నీకు ఎవరో ఇష్టం ఉండొచ్చు, నాకు నువ్వు ఇష్టం ఉండొచ్చు. నేనేమన్నా ఎవరు ఇష్టం వాళ్ళదంతే, నీ ఇష్టం. అయినా కానీ అట్లా చేస్తారు అసలు? కొంచెం కూడా సిగ్గు శరం లేకపోకుండా, అదేంటి భయము భక్తి లేకపోకుండా కొంచెం కూడా అట్లా చేస్తారు అసలు? అట్లా అన్నిటికీ తెగించిన వాళ్ళకి వాయు వరుసలు, భయం భక్తులు అవన్నీ ఏంటి ఉండవురా, ఉండవు అట్లా దానిలోకి. వాళ్ళు చేసిందే రైటు, వాళ్ళు చేసిందే ఇది. నీకుందే? ఏంది నాకుందే? ఏంటి పువ్వు చెంపలు పగల కొడతట్ట పేలుతాయి, పటాకులు పేలినట్లు పేలుతుంది నీ ముఖము. ఏంది నీకుందా అని ఏంది అడుగుతాను నువ్వు? భయము భక్తి నీకుందా? ఏందా మాట అడిగేది? ఏం పువ్వు ఇది? దాంట్లో వచ్చింది అర్థం ఒకటి. ఓహో, ఈ పువ్వు ఇచ్చేకే ఎవరికైనా? మెంటలా పట్టుకుందాలే, ఎవరికి ఇస్తాలే? మళ్ళీ ఎందుకు పూలే అవసరం నీకు? ఏం సైకోనా కొడుకు అయినట్లున్నావే, దాంట్లో ఉంది చుంచినాము, నువ్వు ఇస్తావేమో ఇచ్చుకొని ఎవరికన్నా ఉన్నారేమో. అమ్మయ్యా, ఇంత తెగిచ్చేసి మీరు ఇట్లా తయారైనారంటే నేను అసలు ఆశ్చర్యపోతున్నా. ఆడేనా తప్పు చేస్తే తలకాయ ముల్లో పెట్టుకుంటారు కానీ తలకాయ పైకి ఎత్తుకొని తిరుగుతున్నావు అంటే? ఎవరు తలకాయ పైకి ఎత్తుకొని తిరుగుతున్నారు? ఎవరు తప్పు చేశారు? అసలు ఏంది మాట్లాడుతున్నాడు వీడు మెంటల్గా? ఏంది మాట్లాడుతున్నావు? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? వద్దులేమ్మా, నేను కొన్ని చెప్పలేనులే, వద్దు. చెప్పు పర్వాలేదులే, ఏం చెప్పు. ఏంది తలకాయ ఎత్తుకొని తిరుగుతారా? ఏంది మెడకాయ ఎత్తుకొని తిరుగుతారా? ఏంది? సరేలే, కొన్ని అడుగుతాను, ఏం ఫీల్ కావా? ఏం కాదు. నీ ఫ్రెండ్స్లో ఎవరైనా రెండో పెళ్లి చేసుకోండి అనుకుంటున్నారా? నువ్వు చేసుకుంటావా? నీ ఫ్రెండ్స్లో ఎవరైనా అనుకుంటున్నారా? నా ఫ్రెండ్స్లో లేరు. అంటే ఏందత్తయ్య నీ ఫ్రెండ్స్ ఎట్లా చేసుకుంటారంటే ఎవరి ఇష్టం వాళ్ళు చేసుకొని. ఏం నీకేమన్నా ఎత్తకల్లా? ఎన్ని రోజుల నుండి నడుస్తుంది? ఏంది ఎట్లా అసలు ఎట్లా కుదిరింది? ఏంది మామూలు అడుగుతా అంటే చెప్పమ్మా. నువ్వు రీజన్స్ అన్నీ అడగద్దు బుడుక్సు. మామూలు నేను కొన్ని అడుగుతాను, దానికి నీకు తెలియనట్టు చెప్పు. ఎందుకంటే ఇట్లాంటివి ఎవరైనా కానీ ఇబ్బంది పడతారు. బాబీ ఎన్ని రోజుల నుంచి ఎవరికి జరుగుతుంది? నాకైతే తెలియదు బాబీ. ఏందో నువ్వు చెప్పేది? ఎవరికి జరుగుతుంది? ఎవరు చేస్తున్నారు అంటే మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా? అవునా? ఏమో నేను కొన్ని అడుగుతా. నా ఫ్రెండ్స్ లో ఎవరు అట్లా వాళ్ళు లేరు బాబీ. నా ఫ్రెండ్స్ ఏమ్మా ఏందిలే తిరుగుతుందా ఏమన్నా? అమ్మా అప్ప నోడు ఇది పెట్టుకొని దగ్గు, మా అందరికీ తగిలిస్తావు. సర్లే, చేసేదైతే చేస్తాను. కానీ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, దయచేసి మీరు ఇట్లాంటివి కొంచెం మరుగున చేసుకోండి. ఏంది పద్దు మనకి మాట్లాడుతున్నారు? మరుగునంటే
మరుగుదొడ్లు ఇవ్వాల అట్లా కాదమ్మా, మనుషులు కనపడుకోకుండా మీరు ఏమైనా కానీ చేసుకోండి. అంత పబ్లిక్ గా చేస్తాము. మేమేం చేస్తాను పబ్లిక్ గా చేసేకి? ఏమి తలకాయ ఊగుతుంది అయితే పబ్లిక్ తప్ప చేసేది? ఎవరు చేస్తాన్నారు? పలానోళ్ళు అని చెప్పురా, నేను చెప్తాను. ఏంది మా గురించి మాట్లాడుతున్నావు నువ్వు? తలకాయ దొమ్మకాయ గుండకాయ అన్ని దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఏందది అవతారం మాటలు మాట్లాడుతున్నావులే? ఎవరిని మాట్లాడుతున్నాను, ఎవరితో మాట్లాడుతానని మైండ్ పెట్టుకొని మాట్లాడు. మైండ్ దొబ్బిందాలే? కళ్ళు గిన్నె తీసుకుపోయి ఫ్రిడ్జ్లో పెట్టినావా? కళ్ళు కనపడలేదా? ఏంది వీడు తలకాయ లేకుండా నువ్వు కూడా సపోర్టా దీనికి? నువ్వు సపోర్టా? ఎవరి ఇష్టం వాళ్ళది విష్ణు, నీదేంది? ఎవరు వాళ్ళ ఇష్టం వాళ్ళది బాబీ, నీకేం నొప్పి? కుల్లా ఏమన్నా అంటే నువ్వు ఎవరినైనా ట్రై చేసింటే నీకు పర్లేదా? అవునా? కరెక్టే కానీ నాకు చేసినావు కదా, ట్రై చేసినావు కదా. కరెక్టే కానీ నాకు ఒకటి అర్థం కాలే. ఏం చెప్పు, అర్థం అయ్యేటట్లు నేను చెప్తా, చెప్పు. ఎప్పటి నుండి ఉన్నాయి ఇట్లా అలవాట్లు? ఎవరికి లే? ఎవరికి ఏం చూసినావు? ఎక్కడ చూసినావు? నువ్వు ఎవరికన్నా ట్రై చేసింటే పర్లేదా? అది ఏమన్నా వేరే వానికి పడిందా? అందుకే నీకు నొప్పే. అంతే కదా. అంటే ఇప్పుడు నువ్వు చెప్పేవంతా నువ్వు సమర్థించుకుంటున్నావా? సమర్థించేది కాదురా, అది లోకం. వాళ్ళు ఎవరో వాళ్ళొద్దు, మామూలుగా నువ్వు నీ అభిప్రాయం చెప్పు. నా అభిప్రాయం ఏమి? నేను పర్ఫెక్ట్. ఏం అభిప్రాయం ఏమి? అది పర్ఫెక్ట్. మాతో ఏమి నీకు ఉద్ద నొప్పా? నీకేమన్నా అట్లా అట్లా పనులు చేస్తానా కూడా నువ్వు పర్ఫెక్టా? ఎన్ని పనులు చేస్తానా? ఏం పనులు చేస్తానా? అంటే నీకు తెలియకోకుండా యాక్టింగ్ చేసినంత మాత్రాన చేయనట్టా? ఏంది అట్లా మాట్లాడుతున్నాడు? బాబీ నీకు ముక్కులో బ్లడ్ వచ్చేస్తుంది కొడితే. అవునమ్మా వస్తుంది. ఎందుకు వస్తుంది? నువ్వు ఎట్లా అంటే అట్లా ఏమైనా నువ్వు ఏం చేసినా కానీ మేము నోరు మూసుకొని ఉండాలి కాబట్టి బ్లడ్ వస్తుంది, జ్యూస్ కూడా వస్తుంది. ఏంది పద్దు ఇది? ఏంది ఇది? చేసిందంతా చేసి మళ్ళా నంగనాచి తుంగపుర్రాకట్లా ఇక్కడ ఎన్ని రోజుల నుండి నడుస్తుంది చెప్పు. ఏమి అయినా నీకు అట్లా ఇష్టాలు ఉంటే చెప్పచ్చు కదా. రాధా అంటే ఏననుకున్నాడా? ఉండేది రాధా. సరే ఈ రాధా ఏమేం పనులు చేస్తాదో తెలీదా నీకే? ఏం నా పనులు నేను చేసుకుంటా అంట. గుడిసేటి పనులన్నీ చేసి ఏం గుడిసేటి పనులు చేసినా? సరే ఎవరమ్మా ఆమె ఎవరు? మామూలుగా మన ఫామ్ లో మీ పన్నాయమ్మా. ఎప్పటి నుండి నడుస్తాంది బాబీ? ఓకేలే సరే. నేనేదో ప్రేమతో మొన్న నువ్వు పడుకున్నప్పుడు కాళ్ళు ఎత్తు అంటే నేను రికార్డ్ చేస్తాను. బాలేదు అంటే అయ్యో పాపం బాలేదా అని ముద్దు పెడితే. ఎవరు ముద్దు పెట్టినారు? మా వద్దు మా నాకేంద్రా ముద్దు పెడతా? వద్దు. సరే ఇదేంది నువ్వేంది పైకి లేస్తావు? మొగం ఎందుకు అట్లా పెడతాను? ఒరే ఎట్లా నడుస్తాన్నాయి? ఏంది బాబీ? ఇదేంది మళ్ళీ? అవునమ్మా ఇదేంది? మొన్న కెమెరా పెట్టేసి వెళ్ళిపోతున్నా నేను. చూడు పని తల్లి. నేను నిద్రపోతా ముద్దు పెడతాంది. ఇంతసేపు నువ్వు సమర్థించుకుంటా ఏమ్మా? ఇంతసేపు ఆ పాప నువ్వు సమర్థించుకుంటా మిమ్మల్ని నిద్రలో ఇట్లా పెట్టుకుంటే ఏం తెలుస్తుంది? ఎందుకు అట్లా ఎందుకు అంటాను? మీ పని నన్ను ముద్దు పెట్టుకునేదిలే. ఏం లోపల నా కొడక కళ్ళు ఏమైనా దొబ్బినారాలే? నీ కళ్ళు తీసి పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టు. ఎట్లా ఈడ చూడు అంత సౌండ్ వస్తుంది.
అవునరా అమ్మ మీ పనాయమ్మే కదరా నన్ను ముద్దు పెట్టుకోనిలే నేను నిద్రపోతానా ఏమో అమ్మ పెట్టుకోనిలే మీరంటే అంత లవ్ ఇష్టం ఉంది పెట్టుకుంది ఓకే ఇదేంది ఆ అమ్మ అది అసలు అమ్మ ఎవరు నువ్వెందుకు పైకి లేస్తావు పనాయమ్మనే ఆడ ఆ మొబ్బులో అట్లా కనపడడం లేదు నాకు ఏందో తగిలినట్లుంటే అట్లా అన్నా నేను అంతే మెత్తగనా బాబీ ఇట్లాంటివన్నీ నువ్వు లే ఇప్పుడు దాకా అన్నవన్నీ నన్నేనా అంటే ఆడోళ్ళు లవ్ చేసుకుంటారా ఆడోళ్ళు ముద్దులాడతారా ఏంది ఆ? ఏంది తప్పేమే నువ్వెందుకు కెమెరా పెట్టావులే నేను నిద్ర బయటప్పుడు లోఫర్ నా కొడక బేవర్స్ నా కొడక సొగిల్ నా కొడక ముద్రస్టిప్ నా కొడక చిన్న ఫోన్ చేస్తా చెప్పుతో కొడతా ఇట్లాంటి బయటకి పంపించినావంటే 2 కాళ్ళు ఎత్తు గుంటుతా కాదమ్మా ఇట్లా పనులు చేసేది ఏంది ఏం తప్పురా పనేమో ముద్దు పెట్టుకుంది తప్పేమి ఆయనకి ఇష్టమైంది పెట్టుకుంది ఇప్పుడు నేను పద్దును పెట్టుకుంటా తప్ప ఇదో పెట్టుకుంటా డైరెక్ట్ పెట్టు ఏం తప్పేమి పెట్టినా జరుగుతుంది పద్దు ముందనంటే అవునరా నాకు పనాయమ మధ్యన లవ్ జరుగుతుందిరా మేమిద్దరు లవర్స్ ఏమి ఇప్పుడు బయట ఎవరన్నా ఎంత మర్యాద పోతుంది పద్దు మనకి ఇట్లా చేస్తే అమ్మా మాస్క్ వేసుకొని పో స్కార్ప్ కట్టుకొని పో బయటికి బాబీ అనుమానం ప్రాణ సంగతి అట్లా అవన్నీ వద్దుమా ఇంతవరకు పోయింది అంటే ఇంకా ఎంతవరకు పోయినారు ఎంతవరకు పోలే నువ్వు చెప్తాను పెళ్ళా చేసుకుంటాం రా చేస్తావా చేసుకుంటాం చేసుకొని నాకు తోడని ఉంటుంది ఇంట్లో ఆయన్నే ఒప్పుకున్నాక నేను మళ్ళీ అంతేరా చేసుకుంటాం లవ్ లో ఉన్నాంలే మళ్ళీ ఆడాయమ నాకు ముద్దు పెడితే ఇంత రాధాంతం పొడుగు తీసి ఏమేమో ఎక్కడెక్కడో మాట్లాడతావా అందరికీ చెప్తాను నేను చెప్పుకోపోలే రే ఫ్లెక్సీ ఏపీ లేకుంటే TV9 లో పెట్టి లేదంటే మా టీవీలో పెట్టచ్చు దానికి నువ్వు ఇంత ఏందో నేను ఏమో అనుకోలే ఇల్లా కొడక లోఫర్ నా కొడక వాళ్ళ చిన్న ఫోన్ చేస్తా చెప్పుతో కొడతా చేసి చెప్పమను చెప్పేస్తా నేను అందరికీ చెప్పేస్తా చెప్పు తీసుకొని కొడతాను అట్లా గన్నకరాలు చేసినావంటే మా అమ్మ లెస్సీ అని చెప్పేస్తా లే మా అమ్మ లెస్సీ అని చెప్పేస్తా అందరికి చెప్పు ఇరిగేటట్లు కొడతాను లెస్సీ పెప్సీ అనుకుంటున్నా అంటే వీడేమి ఇంత సైకో నా కొడుకుడు పద్దు నువ్వు వాడు అడిగితే చెప్పాడు అసలు నేను పడుకున్నా ముద్దు ఆమె ముద్దు ఎట్లా పెట్టింది నాకు వద్దు పెట్టించుకుంటేదే తప్పేముంది అని బొంబాయి యాక్టింగ్ అన్ని చేసి ఇప్పుడు మళ్ళా ఎట్లా పెట్టింది నువ్వు పెట్టమని నువ్వు పెట్టించుకొని నువ్వంతా అడిగి కరెక్ట్ గా పనాయం వచ్చే టైంకి అదే కలిసి ఇంటికాటికి వచ్చి అన్ని అర్థమవుతాయి నాకు అన్ని తెలుస్తున్నాయి నడుచుకుంటే రాకోకుంటే నడుచుకుంటేనా కానీ ఇంటికాటికి వస్తావు పనాయం మళ్ళా ఇంకొకటి ఏమడినావు మాకు మీ పనాయమని మా ఇంటికి కూడా వీటికి కూడా పనికి వస్తుంది అని చెప్పి కూడా అడిగినావు అంటే దాని ఉద్దేశం ఏంది ఈడ నువ్వు ఒక్కదానివే ఉంటావు లే నేను అట్లా అడగలేదు పద్దు నేను పడుకోన్నాను నాకు మెలకు వస్తుంది ఎట్లా పెట్టింది ముద్దు అమ్మ అలవాటు గోడమ్మ అంటే ప్రేమగా అలవాటు ఏంటిది అమ్మాయిండా నాకేందో ముద్దులు నేను ఎవరే కానీ ఊరు కూడా నాకు అంత ధైర్యంగా ముద్దులు పెట్టారు ఎట్లా పెట్టింది అమ్మాయిండా చెప్పు బాబీ ఎట్లా పెట్టింది అమ్మ నన్ను ఎట్లా తాకి ప్రామిస్ తెలీదు బాబీ చెప్పు బాబీ నంగనాచి తుంగబుర్ర కథలు మా దగ్గర పడద్దు నంగనాసి దొరికిపోయినామని చెప్పేసి నంగనాసి తుంగబుర్ర దొరికిపోయినామని చెప్పి నువ్వు ప్లేట్ పిరాయి నువ్వు నంగనాసి తుంగబుర్ర చెప్పండి నాకు ఇంకా ఏమేమి జరుగుతున్నాయో చెప్పు ఇంకా హగ్గులు జరుగుతున్నాయి సరేలే ఓకేలే లే నీకేమన్నా ఎట్లనే బిడ్డ నేను నమ్మినానులేమ్మా తల్లిని ఎట్లనే బిడ్డ అయిందిరా నీకు తల్లి ముద్దులు పెట్టుకోవచ్చు తల్లిని కరుచుకోవచ్చు మేమంటే అది తప్ప ఎప్పుడు కరుచుకున్నా చూపి రే అది ఏందో నాకు నిజంగా రా నాకు ముద్దులు పెడితే మెలకు వస్తుంది భలే వచ్చింది పైకి చంపాలి ఇట్లా చెక్కులు ఇస్తాను ఇంకా ఇట్లా పైకి ఇస్తాను ఇట్లా అట్లా అమ్మకు ముద్దులు పెట్టమ్మా పొడమ్మా అని ఇస్తాను
అర్థమైపోయింది. చెప్పు పద్దు అది ఎట్లా జరిగింది నాకు లేదు అర్థం. అత్తయ్య మామూలు ఊరికే ఇట్లా టచ్ అయితేనే లేస్తా నేను